ఈరోజు మార్నింగ్ నా వాట్సాప్ స్టేటస్ని చూస్తే మీకు అర్థమవుతుంది, ఎవరు చూసారో తెలియదు కానీ నేను వాట్సాప్ స్టేటస్లో 1 minute 30 seconds ఒక స్టేటస్ పెట్టాను. ఆ స్టేటస్ యొక్క అర్థం ఏంటిదంటే, పరమార్థం ఏంటిది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బెజవాడ సాయిగా, మరి ఆ తల్లిదండ్రులు మంచి పేరు పెడితే యవ్వన కాలంలోనే త్రొట్టిల్లిపోయి డ్రగ్స్కి అలవాటు పడిపోయి చాలా భయంకరంగా జీవిస్తూ, మరి అలాంటి వ్యక్తి దేవుని తెలుసుకుంటే అలా మారాడు అనే ఒక చిన్న టెస్టిమోనీ 1 minute 30 secondsని నేను వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేశాను. దానికి చాలామంది రిప్లై ఇచ్చారు, చాలామంది ప్రతికూలంగా అనుకూలంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా సరే దాని యొక్క పరమార్థం ఏంటిది అంటే, ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే పాడైపోతున్నారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో, ఎవరైతే తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తున్నారో, సమాజంలో వెలివేయబడ్డారో, తృణీకరించబడ్డారో, ఎవరైతే ఆశ లేక, జీవితం మీద ఒక గమ్యం లేక, జీవితం మీద ఒక ఆధారం లేక, ఒక ఎలాంటి గురి గమ్యం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితాలు యేసు ప్రభు చెంతకు వస్తే ఆ పాడైపోయిన జీవితం ఏ రీతిగా మార్చబడుతుంది, ఆ నశించిపోయిన వ్యక్తి ఏ రీతిగా బాగుపరచబడతాడని ఒక చిన్న స్టేటస్ నేను పెట్టాను. అయితే ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. చాలండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు అంట వచ్చాడంట. ఆ మనుష్య కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. పరమును విడిచి, మహిమను విడిచి, దైవ కుమారుడే పాపపు మనిషి కొరకు ఈ లోకానికి వచ్చిన శుభ సందర్భమే క్రిస్మస్ పర్వదినం. అయితే దేవుడే మనిషి కొరకు ఏం చేశాడు, ఈ లోకానికి వచ్చాడంట. ఆయన రావడంలో ఉన్న పరమార్థాన్ని చాలా లోక భక్తులు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభు రాకకి చాలా రకాల కారణాలు మనం చూడగలుగుతాం. అందులో ఒక కారణం ఏంటిది అంటే, ఆయన నశించిన దాన్ని ఏం చేశాడంట, వెతికి దాన్ని ఏం చేయాలండి, రక్షించాలి. ఓన్లీ రక్షించడమే కాదు, ఫస్ట్ ఏం చేయాలంట, వెతకాలి. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దూరం అయిపోతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధికి, దేవుని సముఖానికి, తండ్రి అయిన దేవునికి దూరంగా మారిపోతున్నారో, దేవుని పోలికలకు చేయబడిన మన జీవితము దేవుని నుంచి దూరం అయిపోతున్నప్పుడు, అలాంటి మనిషిని, అలాంటి పాపపు మనిషిని, పాపంతో, శాపంతో, లోకాశలతో తండ్రి నుంచి దూరం అయిపోతున్న ప్రతి వ్యక్తిని వెతకి రక్షించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు వంటి లోకానికి ఆయన వచ్చినట్లు మనకు కనబడుతుంది. ఈరోజు మన ప్రస్తుత సమాజాన్ని మనం చూసినట్లయితే చాలామంది పాడైపోతున్నారు, చాలామంది నశించిపోతున్నారు, చాలామంది పాడైపోతున్నారు, చాలామంది నశించిపోతున్నారు. మన యొక్క న్యూస్ని మనం చూసినట్లయితే అతి భయానక దినాల్లో మానవుడు జీవిస్తున్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఏ రోజు ఏది జరుగుతుందో కూడా తెలియని సందిగ్ధ పరిస్థితుల మధ్య మానవ జీవితం ముందుకు వెళ్ళడం మనకు కనబడుతూ ఉంటుంది. చాలా క్రూరాతి క్రూరంగా మానవ స్వభావము పాడైపోతున్నట్టు, నశించిపోతున్నట్లు మనకు కనబడుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే భర్తను చంపేసి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. పెళ్ళయ్యి 6 నెలలు అవ్వకుండానే. నేను చెప్తుంది వాస్తవం అండి, మీరు ఒకసారి నవ్వచ్చు కానీ నేను చెప్తుంది ఏంటి వాస్తవం. ఏమవుతుందో తెలియదు, భర్తను చాలా మంది చంపేస్తారు. భార్యని కుక్కర్లో ముక్కలు కోసం ఉడకబెట్టాడంట ఒక ప్రబుద్ధుడు. చాలామంది యవనస్తులు, మరి చాలా చిన్న ఏజ్ కలిగిన స్త్రీలను, చిన్న పిల్లలను పాడు చేయడం మనకు కనబడుతూ ఉంది. దేశంలో శాంతి భద్రతలు లేవు. ఎప్పుడు మనిషి బయటికి వెళ్ళి మరలా తిరిగి వస్తాడనే గ్యారంటీ లేని దినాల్లో బ్రతుకుతున్నాం. ఏ రోజు ఎవడు ఎలా మారిపోతాడో కూడా మనకి తెలియదు. అంత దుర్భరమైన జీవితాలు, వింత రోగాలు, వింత తెగుళ్ళు. అసలు ఇంత టెక్నాలజీ పెరిగిపోయిన దినాల్లో కూడా, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని టెస్టులు చేసి తర్వాత చెప్పే సొల్యూషన్ ఏంటిదంటే ఏమీ లేదమ్మా.
భయంకరంగా మానవ జీవితం నశించిపోవడం, పాడైపోవడం మనకు కనబడుతూ ఉంది. ఈ అంత్య దినాల్లో, ఈ భయానక దినాల్లో మనం జీవిస్తున్నాం. అయితే గత దినాలతో పోల్చినట్లయితే, మన పూర్వీకులతో పోల్చినట్లయితే ప్రస్తుతం టెక్నాలజీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఒక మౌస్ క్లిక్తో ఎక్కడ ఉన్న శాటిలైట్ని మానవుడు ఆపరేట్ చేయగలుగుతున్నాడు. కానీ తన హృదయంలో ఉన్న పాపాన్ని, తన హృదయంలో నశించిపోతున్న పాపపు స్వభావాన్ని ఎవరు కూడా మార్చుకోలేకపోతున్నారు. గుండెని మార్చే డాక్టర్లు చాలా మంది మనకు కనబడుతున్నారు. కానీ గుణాన్ని మార్చే డాక్టర్లు ఎవరు కూడా మనకు కనబడతలేదు. లోకంలో మేము దేనైనా బాగు చేస్తామని చెప్పగలిగిన వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. కానీ పాడైపోతున్న మానవ జీవితాన్ని, లోకాశలకు మిళితమైపోతున్న మానవ జీవితాన్ని, దేవుడి నుంచి ఎడబాటు కలుగుతున్న మానవ జీవితాన్ని బాగు చేసి దేవుడితో అంటికట్టే వ్యక్తులు మనకి లోకంలో తారసపడతలేదు. ఒకసారి ప్రస్తుత సమాజాన్ని మనం గమనిస్తే ప్రపంచంలో రాజ్యాల మీదకి రాజ్యాలు ఎగురుస్తూ ఉన్నాయి. శాంతి లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. భయంకరమైన తుఫాన్లు, భయంకరమైన ఉపద్రవాలు, భయంకరమైన యాక్సిడెంట్లు. కూర్చున్న వాళ్ళు, పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే చనిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. కానీ ఈరోజు నీవు నన్ను అక్కడ క్షేమం అంటే అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ బైబిల్ లేఖనం సెలవిస్తుంది, యేసు ప్రభు వారంట అలాంటి ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే దూరం అయిపోతున్నారో అలాంటి వారిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. వాక్య లేఖనంలో మనం పరిశీలన చేసినట్లయితే ఎవరు నశించిపోయారు, ఎందుకు నశించిపోయారు, ఆ నశించిపోయిన జీవితాలు మరలా దేవుని దగ్గరికి వస్తే ఎలా అంటుకట్టబడ్డాయో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మనిషి దేని వల్ల నశించిపోతారని మనం గమనం చేసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. వారు శ్రమ నుండి తాము కలుగు చేసుకున్న దోషము వలన నశించి పోదురు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ తాము చేసుకున్న దోషం వల్ల వారు ఏమయ్యారంట? నశించిపోయారు. దోషం వల్ల మనిషి ఏమవుతాడంట? నశించిపోతాడు. మొట్టమొదటిగా మానవ జీవితం ఎందుకు పతనం వ్యవస్థకు వెళ్ళిపోతుందంటే దోషం, అపరాధము, పాపము. దీని వలన మనిషి ఏమవుతున్నాడు? రోజు రోజుకి నశించిపోతున్నట్లు, పాడైపోతున్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు ఎక్కడ చూసినా సరే విపరీతమైన ఆలోచనలు మానవులు కలుగుతున్నాయి. విపరీతమైన పరిస్థితుల్లోకి మానవుడు వెళ్తూ ఉన్నాడు. రకరకాల భయానక పరిస్థితుల మధ్య మానవుడు జీవిస్తున్నాడు. దానికి గల కారణం ఏంటిదంటే అక్రమం విస్తరించడం వలన అనేకుల ప్రేమ ఏమవుతుందంట? చల్లారిపోతుందని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే దోషం వలన మనిషి ఏమవుతున్నాడు? నశించిపోతున్నాడు. ఏ పాపం అయితే మనం చేస్తున్నామో, ఏ వ్యతిరేకత అయితే మనం దేవుని పట్ల కలిగి ఉన్నామో, ఏ అవిధేయత అయితే దేవుని పట్ల మనం కలిగి ఉన్నామో, దాని వలన మానవుడు నశించిపోతున్నట్లు మనకు కనబడుతూ ఉంది. ఈరోజు చాలా మందిని మనం చూసినట్లయితే దోషం వల్ల పాడైపోతున్నారు. దోషానికి పాపానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పాపము ఒకవేళ తెలిసి తెలియకుండా చేస్తాడని పాపం అంటారు. దోషం అంటే ఖచ్చితంగా అదేంటది? తెలిసి చేసేది దోషం. అయితే దోషం వల్ల మనిషి ఏమవుతుందంట? నశించిపోతున్నాడు. మనిషికి తెలుసు, మానవుడికి తెలుసు తాగితే ఏమవుతాం? ఆరోగ్యం పాడైపోతుంది. కానీ తెలిసి ఏం చేస్తాడు? త్రాగుతాడు. మనిషికి తెలుసు ధూమపానం మనిషి యొక్క ఆరోగ్యానికి ప్రమాదకరమని, కానీ తెలిసి ఏం చేస్తాడు? అలవాటు పడతాడు. మనిషి మనం చూసినట్లయితే తెలియకుండా చేసేదానికంటే తెలిసి చేసే అతిక్రమాలే ఎక్కువ. తెలిసి చేసే అతిక్రమాలే మనందరికీ తెలుసు. రోజు వాకింగ్ చేస్తే ఎలాంటి రోగాలు రావని, కానీ మనం చేస్తామా? అంత టైం మనకు ఉంటుంది. అంటే మనం తెలిసి చేస్తున్న ఏదో చిన్న మిస్టేక్, ఏదో ఒక దోషం వల్ల మన బాడీ పాడైపోతుంది, మన కుటుంబం పాడైపోతుంది, మన దేహాలు పాడైపోతున్నాయి, అన్నీ కూడా నశించిపోతున్నట్లు మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తే వారు తాము చేసుకున్న దోషం వల్ల వారు ఏమయ్యారంట? ఎవరో చేసింది కాదు, వారు చేసుకున్న దోషం వల్ల వారు నశించిపోయారు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, పోరాట పరిస్థితులు వచ్చినప్పుడు, మనం నిలబడలేనప్పుడు మనకు తెలుసు దేవుని సన్నిధికి వచ్చి మోకరిస్తే ఆయన కనికరం కలిగిన దేవుడు, తన కృపను చూపించే దేవుడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడు, మన పరిస్థితిని బాగు చేయగలిగిన దేవుడు అని మనకు తెలుసు. కానీ తెలిసిన మనము దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలా?
ప్రార్థన చేయము. మన దోషం వల్ల అదే పరిస్థితుల్లో మనం ఉండిపోతాం. మొట్టమొదటిగా మనిషి దోషం వల్ల నశించిపోయినట్లు మనకు కనబడుతుంది. రెండోదిగా చూసినట్లయితే యోధా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. యోధా కొత్త నిబంధన యోధా గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. 1:11. బహుమానము పొందవాలని తిరస్కారము చేసి నశించి. రెండోదిగా దేని వల్ల నశించారంటే ప్రజలు తిరస్కారం, రిజెక్షన్. వద్దు అనుకున్నారంటే ఎవరినంటే దేవుణ్ణి. ఎవరిని వద్దనుకున్నారా? దేవుణ్ణే వద్దనుకున్నారంట. దేవుణ్ణి తిరస్కరిస్తే, దేవుని మాటను తిరస్కరిస్తే, దేవుని యొక్క సేవకులను తిరస్కరిస్తే, పరిశుద్ధ వాక్యాన్ని మనం తిరస్కరిస్తే, మనం వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన జీవితాలు ఏమవుతాయి? నశించిపోతాయి. ఇక్కడ కూడా వాక్య లేఖనం మనం చూసినట్లయితే తిరస్కారం వల్ల వారు ఏమయ్యారంట? నశించిపోయారు. ఈరోజు మానవుడు చెడిపోవడం గల రెండవ కారణము దేవుణ్ణి వద్దనుకోవడం. ఎవరు వద్దనుకోవడం? దేవుని వద్దనుకుంటే మనిషి అలాగా మారిపోతారంటే యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. దేవుని తండ్రిని వద్దనుకున్నాడంట చిన్న కుమారుడు. ఎవరిని వద్దనుకున్నాడు? తండ్రి సముఖాన్ని వద్దనుకున్నాడు. తండ్రి యొక్క దీవెనను వద్దనుకున్నాడు. తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఎవరిని వద్దనుకున్నాడంటే తండ్రిని వద్దనుకున్నాడు. తండ్రిని వద్దనుకుని స్వేచ్ఛ జీవితాన్ని గడపాలని ప్రయత్నం చేశారు, కానీ చివరికి తన జీవితం ఎలా మారిపోయిందంటే ఒక పొంది తినే పొట్టు కొరకు ఆశపడేట్లుగా తన జీవితం మారిపోయింది. కారణం ఏంటి తెలుసా? ఒక హీరోగా పుట్టిన వ్యక్తి జీరోగా మారిపోవడానికి ప్రధాన కారణము తండ్రిని వద్దనుకున్నాడు, తండ్రిని తిరస్కరించాడు. ఈరోజు అనేక మంది పాడైపోవడానికి రెండవ కారణం ఏంటంటే దేవుని తిరస్కరించడం, దేవుని మాటను తిరస్కరించడం, పరిశుద్ధ లేఖనాలను తిరస్కరించడం, దేవుని యొక్క సన్నిధిని వద్దనుకోవడం, దేవుని యొక్క సన్నిధిని తిరస్కరించడం మనకు కనబడుతుంది. ఈరోజు దేవునికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తామో, ఎంత ప్రాముఖ్యత ఇస్తామో మనం అంతగా దీవించబడతాము. ఒకవేళ దేవుని వద్దనుకుంటే మన జీవితంలో దేవుని తిరస్కరించడం ప్రారంభిస్తే మన పతనం ప్రారంభమవుతుంది. చిన్న కుమారుడు అన్ని కోల్పోయాడు, కానీ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతగా తిరస్కరించినా సరే దేవుడు ఈ రాత్రిని మనల్ని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఈ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోయామేమో, ప్రార్థన జీవితంలో మనం ఓడిపోయాము, దేవునికి సరైన రీతిగా మన జీవితాన్ని సమర్పించలేదేమో, దేవుని కోసం సరైన రీతిగా మనం కష్టపడలేదేమో, మన జీవితం మనమే చూసుకున్నాం. కానీ ఒక్కసారి 11 నెలలు మనం పరిశీలన చేస్తే దేవుని కొరకు చేసింది ఏది కూడా మన జీవితంలో లేదేమో. కానీ దేవుని ఎంతగా తిరస్కరించినా సరే ఈరోజు ఈ రాత్రి దేవునికి అవకాశం ఇస్తున్నాడు. ఇదిగో ఆయన దగ్గరికి చిన్న కుమారుని వల్లే రావడానికి ఇష్టపడినట్లయితే తన ప్రేమ చదువుని కౌగిలించుకొని నశించిపోతున్న మన ఆత్మీయ జీవితాన్ని, నశించిపోతున్న మన ఆర్థిక జీవితాన్ని, నశించిపోతున్న మన ఆరోగ్యపరమైన విషయాన్ని ఆయన బాగు చేయడానికి సామర్థ్యత కలిగిన వాడే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు రిజెక్షన్ అనేది, తిరస్కారం అనేది చాలా ప్రమాదకరం. ఒకరోజు ఒక ఖైదీ చాలా నేరాలు తాను చేసినట్లు మనకు కనబడుతుంటారు. అనేక నేరాలు చేశాడు. అయితే ఒకరోజు తను దొంగతనం చేసిన ఒక వ్యక్తి అడ్డు వచ్చాడని చెప్పి ఆ వ్యక్తిని చంపేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అతన్ని పట్టుకుని జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత ఇంతకి చంపిన వ్యక్తి ఎవరంటే ఒక లాయర్ గారి కొడుకు. చంపిన వ్యక్తి ఎవరు? ఒక లాయర్ గారి కొడుకు. అయితే అదే లాయర్ ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళాడంట. కలవడానికి వెళ్తే ఆ వ్యక్తి చెప్పినాడంటే ఏమనంటే, ఒకవేళ నేను అతన్ని కలిస్తే అతను లాయర్ కాబట్టి ఇంకా శిక్షణ విధిస్తారేమని ఆలోచన కలిగి ఉన్నాడంట. లేదు ఒకసారి నీతో మాట్లాడాలనుకుంటున్నా సరే ఆ వ్యక్తి వెళ్ళలేదు, తిరస్కరించడం ప్రారంభించారు. తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు తిరస్కరించారు. స్నేహితులు వచ్చారు, స్నేహితులను వద్దనుకున్నాడు. చివరిగా అతనికి బయలు ఇవ్వడానికి ఒక వ్యక్తి వచ్చారు, అతన్ని కూడా తిరస్కరించారు. అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు తన్ని ఒక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆ వ్యక్తికి చంపిన నేరానికి ఏం చేశారంటే ఉరిశిక్షణ విధించారు. ఉరిశిక్షణ విధించిన తర్వాత రేపటి దినాన అతన్ని ఉరి తీసేయాలన్నమాట. ఉరి తీసేయాలంటే అలాంటి టైంలో ఏ వ్యక్తిని అయితే చంపేశాడో ఆ లాయర్ మరలా వెళ్ళి చివరిసారిగా అతను నేను కలవాలనుకుంటున్నానని
చెప్తున్నప్పుడు ఆ యొక్క ఖైదీ ఏం చేశాడంటే మరలా వద్దనుకున్నాడు, మరలా తిరస్కరించాడు, మరలా వద్దనుకున్న మరలా తిరస్కరించాడు. తనతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. అయితే ప్రతి ఖైదీకి చివరి కోరిక ఒకటి ఉంటుంది. అక్కడ ఉన్న పోలీసులు అడుగుతున్నారంట, మీకు చివరి కోరిక ఏమనుందంటే దాంట్లో పోలీసు చెప్తున్నాడంట, వీడికి చివరి కోరిక తన దగ్గరకు వచ్చిన క్షమాభిక్షణ వద్దనుకున్నాడు. వీడికి చివరి కోరిక ఏముంటుంది, వీడు చనిపోవడానికి తప్పించి మరొక దానికి పుట్టలేదని ఆ పోలీసు చెప్తున్నప్పుడు, అయ్యా ఏమైంది, మీరు ఎందుకు ఇలాగ అంటారంటే, ఇదిగో అలా నీ దగ్గరికి వచ్చాడు కదా, ఆ 2 సార్లు కూడా నీ దగ్గరికి ఏం తీసుకొచ్చాడంటే క్షమాభిక్షణ తీసుకొచ్చాడు. ఒకవేళ నువ్వు దాన్ని అంగీకరించునంటే ఈరోజు నువ్వు బయటికి వెళ్ళేవాడు. కానీ ఈరోజు నువ్వు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన తప్పు కాదు, కానీ నువ్వు వద్దనుకున్న క్షమాభిక్ష మాత్రమే. ఈరోజు ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నా, మనం తప్పు చేస్తాం, మనం పాపం చేస్తాం, ఓకే, కానీ దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నప్పుడు, దేవుడి క్షమాపణ పత్రముతో ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు క్షమాపణ తిరస్కరిస్తే మనల్ని బాగు చేసే వ్యక్తిని ప్రపంచంలో ఎవరు పడలేరు. ఆ ఖైదీ క్షమాపణ తిరస్కరించాడు, తన దగ్గరకు వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఖైదీలాగా మనం ఏ తప్పు చేసినా సరే దేవుడు క్షమాపణ పత్రంతో మన దగ్గరికి వస్తున్నాడు. ఈ రాత్రి ఆయన ఇచ్చే క్షమాపణను కోరుకున్నట్లయితే మనం ఎంతగా నశించిపోయినా సరే ఆయన లావణెత్తడానికి సామర్థ్యత కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనిషి పాడైపడే కారణము తిరస్కారం, వద్దనుకోవడం, దేవుడిని కాదనడం, దేవుడి సముఖాన్ని విడిచిపెట్టడం. మూడోదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 92వ వచనం. నా శ్రమయందు నేను నశించియుందును. ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు, అతని జీవితం ఎందుకు నాశనం అయిపోతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. శ్రమయందు నేనేమవుతానంట, నశించిపోతాను. శ్రమలు మన జీవితంలో దేవుని చిత్తానుసారంగా వస్తాయి, దేవుని అనుమతి లేనిదే రావు. కానీ ఆ శ్రమలో దేవుని పట్టుకున్నప్పుడు మనము ఆ శ్రమ అనే పరీక్షలో పాస్ అవుతాం. ఒకవేళ దేవుని విడిచిపెడితే, దేవుని వద్దనుకుంటే ఆ శ్రమలో మనం ఏమవుతామంటే అదే శ్రమ వల్ల మనం ఏమైపోతామంట, నశించిపోతాం. ఈరోజు ఏ శ్రమను బట్టి, ఏ ఇబ్బందిని బట్టి, ఏ పోరాటాన్ని బట్టి, ఏ స్థితిగతులను బట్టి దేవుడిని మర్చిపోయావో ఈరోజు శ్రమ నీ నాశనం చేస్తుందేమో. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ శ్రమను మాన్పే దేవుడు, నీ శ్రమలో నెమ్మదినిచ్చే దేవుడు, నీకు జవాబునివ్వగలిగిన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి నీ శ్రమను ఆయన మీద పెట్టినట్లయితే, నీ భారాన్ని ఆయన మీద పెట్టినట్లయితే, నీ చింతన ఆయన మీద వేసినట్లయితే ఆయన సహాయం చేసి శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులలో నీకు విశాలతను కలుగజేసి, నెమ్మదిని కలుగజేసి ఆ శ్రమ మీద జయ జీవితాన్ని అనుగ్రహించేవాడే నేను ప్రకటిస్తున్నా యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు ఏ శ్రమను బట్టి దేవునికి దూరం అయిపోతున్నాం? ఆర్థికపరమైన శ్రమ, ఆరోగ్యపరమైన శ్రమ, మనుషుల యొక్క సూటిపోటి మాటల, దేన్ని బట్టి దేవుని దూరం అయిపోతున్నావు? దేన్ని బట్టి దేవుని సముఖంలోంచి నశించిపోతున్నావు? ఈ రాత్రి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుడిని విడిపించిన సామర్థ్యత కలిగినవాడు. ఈరోజు నశించిపోతున్న వ్యక్తులను, నశించిపోతున్న మానవ జీవితాన్ని రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఏ విషయంలో నశించిపోదు. చాలాసార్లు మనకి ప్రతికూలతలు ఏర్పడతాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి, పోరాటకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, ఏ మార్గాల వల్ల కూడా తెలియని సందిగ్ధ పరిస్థితులు, 100 రూపాయల కొరకు కొట్టుకున్న పరిస్థితులు. లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మన జీవితం నిలబడాలంటే, నశించిపోతున్న మన బ్రతుకులు నిలబడాలంటే కృపను చూపించే దేవుని దగ్గరికి మనం రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రజలందరూ వ్యతిరేకంగా మారిపోతున్నారు. ఎస్తేరు యొక్క కాలాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హామాను యొక్క కుతంత్రం వలన, హామాను యొక్క పన్నాంగం వలన యూదులందరూ నశించుకోవడానికి చాలా రెడీగా ఉన్నారు. రాజ శాసనం రూపించబడింది. యూదులందరినీ కూడా చంపేయాలని ఒక రాజ శాసనం ముద్ర వచ్చింది.
అలాంటి సందర్భంలో ఆ యొక్క ప్రజల కొరకు భారము కలిగి మొర్దికి ఇచ్చిన సలహాలతో సూచనతో ఎస్తేర్ అంటది కదా, ఇదిగో ఎస్తేరు గ్రంథం 4:16 నేను నశించదు, నేను నశించిపోతాను. కానీ ఆ చక్కని తీర్మానం ఎస్తేరు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం, నేను నశించిపోతాను కానీ నా ప్రజలు మాత్రం ఏమవ్వాలి, రక్షింపబడాలనే ఉద్దేశం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించిందో ఆ తీర్మానము, ఆ యొక్క ప్రార్థన యూదా ప్రజలందరికీ కూడా విజయాన్ని దయచేసింది. ప్రతికూలతలో మరలా దేవుడితో తిరిగినప్పుడు ఊహించిన భీకర కార్యాలను దేవుడు యూదా ప్రజల జీవితంలో జరిగించాడు. హల్లెలూయా. ఈరోజు ఎస్తేరు లాగా మనం కూడా చూస్తే ప్రపంచమంతా పాపంతో నిండిపోయింది. అవ్వాదము చేసిన పాపము ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. పాపంతో మనిషి నశించుకోవడం ప్రారంభించాడు. దేవుడు అనేకసార్లు హెచ్చరించడం ప్రారంభించాడు. దీర్ఘదర్శులను, ప్రవక్తలను, న్యాయాధిపతులను అనేక మందిని ఆయన ఏర్పరుచుకుని తన పోలికలో చేయబడిన మానవుని రక్షించాలని, తన పోలికలో చేయబడిన మానవుని ప్రేమించి అనేక మందిని పంపిస్తే మానవుడు ఇంకా 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 పాపంతో మిళితమైపోయి నశించిపోవడానికి, నరకపు ద్వారానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అలాంటి నశించిపోతున్న మానవ జీవితానికి ఒక రక్షణకర్త కావాలి. ఆ పాడైపోతున్న మానవునికి ఆదరించే పరమాత్ముడు కావాలి. పాతాళ లోకానికి వెళ్ళిపోతున్న వ్యక్తిని పరిశుద్ధ దేవుడు రక్షించాలని ఆశపడ్డాడు. అయితే ఎవరు వెళ్తారనే తీర్మానంలో తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునే ఈ పాపి కొరకు, ఈ పాపపు దేహము కొరకు 2025 సంవత్సరాల క్రితము ఆయన భూమి మీదకి ఆయన పంపించాడు. హల్లెలూయా. ఈరోజు ఎస్తేరు చూపిన ఒక ప్రార్థన, ఒక తీర్మానం, నశించాడు. యేసు ప్రభు కూడా అనుకున్నాను, ఇదిగో నశించిన దాన్ని ఒకవేళ నా ప్రాణాన్ని పెట్టి వారిని పాపం అనే చరణించి విడిపిస్తాను. ఆ తీర్మానము యేసు ప్రభు తండ్రి అని దేవుడు తీసుకున్న తీర్మానము ఈరోజు అల్పులమైన మనకి, పాపంతో మిళితమైన మన జీవితాలకు విడుదలిచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఒక డాక్టర్ లేకపోతే పేషెంట్ని కాపాడే వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. ఒక నేరస్తుని కాపాడాలంటే ఒక న్యాయాధిపతి ఉండాలి. ఈరోజు పాపపు మనిషిని ఏ మత గ్రంథాల మనం పరిశీలన చేసినా సరే ప్రతి ఒక్కరు కూడా పాపం అనే బానిసత్వం కింద ఉన్నారు. అయితే ఈ పాపం అనే బానిసత్వం నుంచి విడిపించడానికి పరలోకపు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడే పరమును విడిచి ఈ మహిళలకు వచ్చిన పర్వదినమే క్రిస్మస్. హల్లెలూయా. ఈరోజు ఆ క్రిస్మస్ పండుగలను సమీపిస్తున్న మనము మన జీవితంలో నశించిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, ఓడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే, పాడైపోతున్నట్లయితే, ఎవరు బాగు చేయడానికి అనిపిస్తున్నట్లయితే, చాలా నిందలతో అవమానాలతో మన జీవితం ముందుకు వెళ్తున్నట్లయితే ఈ రాత్రి నీకు నాకు శుభవార్త ఏంటి తెలుసా? ఎంతగా నశించిపోయినా సరే, ఎంతగా దూరం అయిపోయినా సరే, చిన్న కుమారుని ప్రేమించిన దేవుడు ఇదిగో రక్షింపని ఆరుకున్నట్లు హస్తము కొరచ కాలేదు, విననేరుకున్నట్టు చెవులు మందం కాలేదు. తన చేతుల్లో నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, తన చేతులతో నిన్ను నిర్మించుకున్న దేవుడు ఈ రాత్రి నేను పిలుస్తూ ఉండగా నశించిపోయిన మన జీవితాన్ని, పాడైపోయిన మన జీవితాన్ని, దేవునికి అవిధేయులుగా ఉన్న మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఈ రాత్రి మరొక్కసారి మన జీవితానికి ఆయన సమర్పించినట్లయితే, ఏ మనుషుల మధ్య అవమానించబడ్డావో, ఏ స్థితిగతుల్లో వెలివేయబడినట్లుగా నీకు కనబడుతుందో, అన్ని రకాల ద్వారాలు ముయ్యబడినట్లు నీకు కనబడుతూ ఉందో, ఇదిగో ఈ యొక్క రాత్రి దేవుని సమీపించి మన జీవితాన్ని, మన పాడైపోయిన జీవితాన్ని చేతిలో పెట్టినట్లయితే ఆయన ఎలాంటి వ్యక్తినైనా బాగు చేయడానికి ఇష్టపడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆగిపోయావా, నిలిచిపోయావా, ప్రయాసపడుతున్నావా, పోరాట పడుతున్నావా, నశించిపోయినట్లు అనిపిస్తూ ఉందా? అయితే నేను రక్షించడానికే ఈ రాత్రి 2025 సంవత్సరాల క్రితము ఆ మహిమను విడిచిపెట్టిన దేవుని మరొక్కసారి నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటావు, నిజమైన క్రిస్మస్ రక్షణ సంతోషాన్ని పొందుకుంటావు. మన జీవితము అనేక మందికి మాదిరికరంగా నశించిపోతున్న అనేక వ్యక్తులను క్రీస్తు తట్టుకు తిప్పే బలమైన ప్రజ్వలించే జ్వాలలుగా దేవుడు మన వాడుకోవాలని ఆశపడుతుండగా ఈ రాత్రి నీ జీవితాన్ని సమర్పిస్తావా? ఒకవేళ ఆయన సమర్పించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. ఆమేన్. సందర్భంలో ఇచ్చిన పడదాం. చివరికి వచ్చిన ప్రార్థన చేసుకుని మనం గురించి థ్యాంక్ యూ లార్డ్.
యేసయ్యానికి వందనాలు.